వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 at 5. వెండి తెరపై ఒక వెలిగిన తమిళ స్టార్ హీరో విజయ్ కి పొలిటికల్ జర్నీలో మాత్రం షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒకవైపు ప్రత్యర్థుల నుంచి రాజకీయ దాడి కొనసాగుతుండగానే వ్యక్తిగతంగానూ ఆయనకి తలనొప్పులు పెరిగిపోతున్నాయి. భార్య సంగీత మరొకసారి విజయ్ కి భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగీత ఇప్పుడు దానికి అనుబద్ధంగా కోర్టులో మరో పిటిషన్ వేయడం సంచలనం రేపుతోంది. విమెన్స్ డే సందర్భంగా పార్టీ తరపున గ్రాండ్ గా ఉత్సవాలు జరుగుతున్న వేళ విజయ్ పై ఆయన భార్య వేసిన ఈ కొత్త పిటిషన్ ప్రకంపనలు రేపుతోంది. తన భర్త విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపణలు చేస్తూ చెంగల్పట్టు కోర్టులో ఫిబ్రవరి 24న విడాకుల పిటిషన్ దాఖలు చేశారు సంగీత. ఇప్పుడు పలు ఆరోపణలు డిమాండ్లతో రెండో పిటిషన్ వేశారు. విజయ్ నివాసం ఉంటున్న నీలంకరై ఇంట్లో ఉండకూడదంటూ ఆయన తరపు న్యాయవాదులు బెదిరించారని సంగీత చెప్తున్నారు. అయితే అక్కడ ఉండేందుకు తనకి అనుమతించాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు సంగీత. బ్రిటన్ పౌరురాలైన తనకి చెన్నైలో మరో నివాసం లేనందున అక్కడ ఉండేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. తొలి పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 20న జరగనుండగా ఈ కొత్త పిటిషన్ కూడా అదే రోజు విచారణ జరుగుతుందా అన్నదే ఆసక్తి రేపుతోంది. సినిమాలకి గుడ్ బై చెప్పేసి రాజకీయాలపై ఫుల్ గా ఫోకస్ పెట్టిన విజయ్ రాబోయే ఎలక్షన్స్ లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా టీవీకే తరపున ఇవాళ ఘనంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలోనూ పాల్గొన్నారు విజయ్. మహిళల విషయంలో తమ పార్టీ లక్ష్యాలేంటనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఒకవైపు విమెన్స్ డే సెలబ్రేషన్స్ లో విజయ్, ఇంకోవైపు మరో పిటిషన్ తో షాక్ ఇచ్చిన భార్య సంగీత. మరి ఈ విషయంలో జరగబోతోంది ఏంటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి రాజు దీనిపై లైవ్ లో మరింత సమాచారం ఇస్తారు. రాజు, ఒక పక్క విజయ్ తన భార్య నుంచి ఎలాంటి షాక్ల మీద షాక్లు ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. ఇదే టైంలో ఆయన విమెన్స్ డే సెలబ్రేషన్ చేయడం, వీటిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు సంగీత మరొక పిటిషన్ దాఖలు చేయడం, ఎలా చూడాలి మొత్తం పరిణామాలని? అంటే ఖచ్చితంగా వరుస వివాదాలు అయితే టీవీకి అధినేత విజయ్ని చుట్టుముడుతున్నగా స్పష్టమవుతుంది. ఒక రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తుంటే కోలీవుడ్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మహిళా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న టీవీకి అధినేత భార్య బిడ్డల్ని బయటికి గెంటేశాడు, ఏ విధంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాడు అన్నదే ప్రధానంగా ఒక తమిళ దర్శకుడు అమీర్ చేసినటువంటి కామెంట్స్. దీనికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో టీవీకే ఇప్పుడు స్పందించలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయ్ మాత్రము పొలిటికల్గా ఇప్పటికే భార్య నుంచి వచ్చినటువంటి విడాకుల నోటీసు, ఆ తర్వాత మరో రకమైనటువంటి పిటిషన్, ఇప్పుడు ఆమె వేసిన పిటిషను తన లండన్కి చెందిన మహిళ కాబట్టి ఇక్కడ ఉండేందుకు వీల్లేదు కాబట్టి నీలంగరైలో ఉన్నటువంటి ఇంటిలో విడాకులు వచ్చేంత వరకు తాను తలదాచుకునేందుకు అక్కడ అవకాశం కల్పించాలని చెప్పేసి మధ్యంతర పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈ పిటిషన్లో వేసిన తర్వాత విజయ్ నుంచి చాలా వరకు బెదిరింపులు వస్తున్నాయి, తన లాయర్ ద్వారా కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టును ఆశ్రయించినటువంటి సంగీత ఖచ్చితంగా విడాకులు వచ్చేంత వరకు ఆ ఇంట్లోనే ఉండాలని చెప్పేసి ఇప్పటికో కోరుకుంటుంది. కాబట్టి మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, లేదంటే టీవీకే పార్టీ కానీ లేదంటే అధినేతగా విజయ్ కానీ ఏ రకంగా స్పందిస్తాడు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటికే చెంగల్పట్టు జిల్లా కోర్టులో ఉన్నటువంటి పిటిషన్పై ఏప్రిల్ 20న ఆయన కోర్టుకు హాజరు కావాల్సింది. మరి కోర్టుకు హాజరు అయ్యేలోపే ఎక్కడ తలదాచుకునేందుకు సంగీతకు అవకాశం కల్పిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికలు రాబోతున్న సమయంలో రాజకీయంగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇప్పుడు టీవీకే అధినేత విజయ్కున్న పరిస్థితి కనిపిస్తుంది. పొలిటికల్గా అతను ఏ రకంగా సస్టైన్ అవుతారనేది మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో నుంచి లేదంటే భార్య నుంచి వస్తున్నటువంటి నోటీసులు పరంపర చూస్తే మాత్రము ఖచ్చితంగా అతను వ్యక్తిగతంగా అతను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అభిమానులు కూడా ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే క్యాడర్ అంతా కూడా రాజకీయంగా అతను సీఎం చేయాలని చెప్పేసి అభిప్రాయంతో ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు క్యాడర్ పనిచేస్తున్న సమయంలో ఇలాంటి విమర్శలు, ఇలాంటి పిటిషన్స్ రావడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళు కూడా ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తారనేది మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి చూడాలి టీవీకే అధినేత పొలిటికల్గా, మరోవైపు ఇంటి నుంచి వస్తున్నటువంటి ఇంటి పోరును ఏ రకంగా ఎదుర్కోబోతున్నాడు, రానున్న ఎన్నికల్లో టీవీకే అధినేతగా ఏ రకంగా జనంలోకి వెళ్తాడని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, తమిళనాడు చిత్ర పరిశ్రమలో కూడా టీవీకే అధినేత విజయ్పై పెద్ద విమర్శలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏ రకంగా ఎదుర్కొని ముందుకెళ్తాడో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగర్కలాన్ వాసుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఊపిరి పీల్చుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు.
కళ్ల మంటలు, శ్వాసకోశ సమస్యలతో హాస్పిటల్ బెడ్ ఎక్కుతున్నారు. ఇంతకీ కారణం ఏంటనుకుంటున్నారా? ఫస్ట్ విజువల్ చూడండి. మంచు దుప్పటి కప్పిన ఊటీ కూల్ గా ఉండే కులు మనాలిలా కనిపిస్తోంది కదా. కానీ ఇది మంచు అస్సలే కాదు. కులు మనాలి అంతకన్నా కాదు. ఇది కొంగర్కలాన్ డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల కిలోమీటర్ల కొద్దీ ఇలా పొగమంచు వ్యాపిస్తోంది. రోడ్లు కనబడట్లేదు. ఆఖరికి ఇళ్లని సైతం కప్పేయడంతో కొంగర్కలాన్ వాసులు నరకం చూస్తున్నారు. 10 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల మంటలు, ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రులు పాలవుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోకపోవడం అత్యంత దారుణం. ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, తమను కాలుష్య కోరల నుంచి కాపాడాలని కొంగర్కలాన్ వాసులు కోరుతున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కొంగరకలాన్ కేన్స్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్న పొగ చూడండి. కొద్దిగా ఎంత విపరీతమైన పెద్దగా వస్తుంది పొగ చూడండి. విలేజ్ చూడండి. విలేజ్ అస్సలు కనిపించట్లేదు చూడండి. ఇక్కడ కాదండి, పోచారం వరకు వెళ్తుంది విలేజ్ ఈ పొగ. కొంగర మొత్తము ప్లస్ పోచారము వరకు వెళ్తుంది. దగ్గర ఆల్మోస్ట్ ఫారెస్ట్ గిరెస్ట్ అంతా. ఇప్పుడు విలేజ్ చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఈ పొగ చాలా డేంజర్ అండి. దయచేసి ప్రతి ఒక్కరూ దీని గురించి ఇమీడియట్లీ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి విధం వరకు అందరూ ప్రతి ఒక్కరు పోరాడి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎలేందర్, ఈ కొంగర్కలాన్ లో పరిస్థితి అధికారుల దృష్టిలో ఉందా? అధికారులు ఎందుకు స్పందించట్లేదు? రైట్, ఈ కొంగర్కలాన్ డంపింగ్ యార్డ్ పరిస్థితికి సంబంధించి అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దీనికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు శాస్త్రీయంగా నిర్వహించకపోవడం వల్లే ఈ ప్రధానంగా ఈ సమస్య వస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ ఇలాంటి జనావాసాల మధ్యలో ఇలాంటి డంపింగ్ యార్డ్ నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ఇలాంటి సమస్యలు వస్తున్నాయనేది స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు కొంతవరకు దీనిపైన యాక్షన్ తీసుకోకపోవడానికి కారణాలు ఇటు రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీల వద్ద పెద్ద ఎత్తున ఈ నిధులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అదేవిధంగా అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ని తరలించే అంశానికి సంబంధించి కూడా గవర్నమెంట్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఒక డంపింగ్ యార్డ్ను వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలంటే ఇప్పటికే నగర వ్యాప్తంగా ఒక డంపింగ్ యార్డ్ ఉంది. అది జవహర్ నగర్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి డంపింగ్ యార్డ్. ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, కలుషితమవుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావం మా ప్రాంతానికి కూడా వస్తే అవకాశం ఉంటుందనేది అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలనుకున్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంత వాసులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా రాజకీయ ఒత్తిళ్లు కూడా కొద్ది స్థాయిలో ఉందా అనేది అధికారుల నుంచి ఇండైరెక్ట్గా వస్తున్నటువంటి సమాచారం. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొంగర్కలాన్ డంపింగ్ యార్డ్ ప్రమాదం వల్ల రావిరాల, ఆదిబట్ల, కొంగర్కలాన్ ప్రాంతాలు అయితే సంబంధించినటువంటి స్థానికులు చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అక్కడ ఆందోళనకరంగానే ఉంది. ఒకవైపు ఎండలు మండుతున్నట్టు పరిస్థితి, అంటే వాతావరణ పరిస్థితులు మారుతున్నప్పటికీ కూడా ఉదయం కంటే కూడా రాత్రి సమయాల్లో, అదేవిధంగా తెల్లవారుజాములో వచ్చేటువంటి పొగ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పడుకున్న వాళ్ళు లేచే స్థాయికి ఆ పొగ ఇబ్బందులు పెడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు అనేది స్థానికులు ప్రధానంగా సమస్యను చెప్తున్నారు. అక్కడ నుంచి ఆ డంపింగ్ యార్డ్ను వీలైనంత త్వరగా తరలించాలి, లేదనుకుంటే శాస్త్రీయ పద్ధతిలో ఆ డంపింగ్ యార్డ్ నిర్వహణ జరగాలి అనేది స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అయితే డంపింగ్ యార్డ్ని తరలించాలి, లేకపోతే శాస్త్రీయంగా వాటిని నిర్వహించే స్థాయి పరిస్థితి తీసుకురావాలి తప్ప మరొక అవకాశం లేకపోలేదు అనేది స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పాట. దీనికి సంబంధించి ఇటు గవర్నమెంట్ స్థాయిలో, మున్సిపల్ డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా చర్చ జరగాల్సి ఉంది, నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఆ ఏవేసి చెత్తను ఎప్పటికప్పుడు కాల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ లోకల్గా కనిపిస్తున్నాయి. పైన మంటలు వచ్చినటువంటి సమయంలో, అంటే కాల్చే సమయంలో మంటను అదుపు చేసే పరిస్థితులు వస్తున్నాయి. కానీ అదుపు చేసినటువంటి మంటలు ఆగిపోయినా కానీ లోపల చెత్త లోపల కాలిపోవడంతో రాత్రుల్లో ఈ తీవ్ర స్థాయిలో పొగ ఎక్కువగా రావడంతో ఇదంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేది స్థానికులు చెప్తున్నారు. సో ఇది శాస్త్రీయంగా నిర్వహించాలి, లేకపోతే ఇక్కడి నుంచి తరలించాలనేది స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మూవింగ్ ఫార్వర్డ్, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టారు ఏపీ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సరఫరా, వినియోగం జరిగే 849 హాట్స్పాట్లను గుర్తించారు పోలీసులు. అయితే దీనికి ఆపరేషన్ వజ్రపహార్ పేరుతో కాటన్ సర్చ్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్ ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చే వరకు ఈ కాటన్ సర్చ్లు, సోదాలు నిరంతరం జరుగుతాయని పోలీసులు చెబుతున్నారు. తొలి రోజు సోదాల్లో పలు చోట్ల సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గంజాయి విక్రయం, వినియోగం గురించి ఎటువంటి సమాచారం తెలిసినా కూడా టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. ఈ స్టేట్ వైడ్ ఆపరేషన్ వార్ ఫుటింగ్ మీద చేయడం జరుగుతూ ఉంది. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ఉద్దేశంతో ఈగల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి అన్ని చోట్ల ఎక్కడైతే ఈ గాంజా అమ్మే వాళ్ళు ఉన్నారు, గాంజా తాగే వాళ్ళు ఉన్నారు, అందరి మీద ఉక్కుపాదం మోపి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రభుత్వం యుద్ధమే చేస్తుంది. దానిలో భాగంగా ఈ కార్డినెన్స్ సెర్చ్ లో ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, ఎక్కడైనా సరే ఈ గంజాయి మాదక ద్రవ్యాలు మీ ప్రాంతంలో ప్రవేశిస్తే ఇంకా 1972 కాల్ సెంటర్ నెంబర్కి సమాచారం అందించాలని, అదేవిధంగా సుమారుగా 849 హాట్ స్పాట్స్ మేము గుర్తించడం జరిగింది గత 10 సంవత్సరాల డేటా ప్రకారం. ఎక్కడైతే గంజాయి సరఫరా అవుతుంది, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే ఇంకా వినియోగం జరుగుతుంది, వాటి ప్రాంతాలని గుర్తించడం జరిగింది. వాటిని ఇప్పటికే చాలా కంట్రోల్ తీసుకొచ్చాం. ఆ ప్రాంతాల్లోని ప్రత్యేకంగా ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ వజ్రప్రహార్ ద్వారా ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టడం జరిగింది. దీంతో భాగంగా విజయవాడలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహిస్తూ ఉండగా ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. ఒక అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్లో పోలీసులు ఈగల్ టీం తనిఖీలు చేస్తూ ఉండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. అయితే ట్రిగర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటికి రాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని వరంగల్కి చెందిన మురళిగా గుర్తించారు. అతని నుండి 9 mm పిస్టల్తో పాటు 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు విజయవాడకు ఎందుకు వచ్చాడు, గన్ ఎలా వచ్చింది, ఎవరినైనా హతమార్చేందుకు కుట్ర పన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో, అది కూడా రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికుల్లో భయాందోళన రేపుతోంది. ప్రతి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ఇక్కడ 2 విషయాలు, ఇక్కడ ఆపరేషన్ వజ్రప్రహార్ మోటివ్ ఏంటి, దాంట్లో యాక్షన్ ప్లాన్ ఏం చేయబోతున్నారు పోలీసులు, అండ్ అలాగే 2 ఈ అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి వరంగల్ నుంచి వచ్చారని చెప్తున్నారు. అసలు అతని దగ్గర గన్ ఎలా వచ్చింది, అది లైసెన్స్డా, పోలీసులు ఏం చెప్తున్నారు దాని గురించి? ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఈగల్ అధికారులతో పాటు ఏపీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆ డ్రైవ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ సర్చ్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ రెసిడెన్స్లో సోదాలు చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా కనిపించినటువంటి ఒక యువకుడు వద్ద సోదాలు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు ఒక్కసారిగా పోలీసుల పైకి తిరగబడి గన్తో షూట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అదృష్టవశాత్తు ఆ పోలీసులపైకి ఏం చేసినప్పటికీ కూడా ఆ గన్ అన్లాక్ చేయకపోవడంతో ప్రస్తుతం అతని ఫైర్ ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అతను పోలీసులు అదుపు తీస్తున్నారు. అయితే కాల్పుకు ప్రయత్నించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్కి చెందినటువంటి నేలుకొడూరు అనే గ్రామానికి చెందినటువంటి మురళిగా గుర్తించారు. అయితే బీహార్ పాట్నా నుంచి గత ఏడాది 25,000 రూపాయలు పెట్టి బీహార్ పాట్నాలో గన్ కొనుగోలు చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. అయితే పోలీసులపై కాల్పులకు యత్నించడంతో అతను లోతుగా విచారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అతను స్నేహితులకి ఇతనికి మధ్య ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో వారిని హతమార్చేందుకు తీసుకొచ్చారని మొదట పోలీసులు విచారణలో చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం దాన్ని ధృవీకరించడం లేదు. దాదాపు గత ఏడాది డిసెంబర్లో విజయవాడ వచ్చారు, అదే హోటల్లో బస చేశాడు. ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 5 సార్లు వచ్చారు. నిన్న మొన్న అంటే 2 రోజుల పాటు మొత్తంగా చూస్తే 6 సార్లు ఈ ఏడాది వచ్చినట్టు కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు విజయవాడ కేంద్రంగా అతను వరుసగా 6 సార్లు పర్యటన చేశాడు, ఇక్కడ ఎందుకు బస్ చేశాడు అనుకున్నా కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నాడు. అయితే పోలీసుల విచారణ మాత్రం తాను బెంగళూరు టు చెన్నై ట్రావెల్ చేస్తూ ఉంటాను, అది వరంగల్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్తానని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఇటు మురళి చెప్పినటువంటి మాటలు నమ్మశక్యంగా లేవని భావించి ప్రస్తుతం అతన్ని లోతుగా విచారిస్తున్నారు. కేసులో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకవేళ రెక్కి నిర్వహించి ఎవరినైనా హతమార్చేందుకు ఇక్కడికి వచ్చారా లేదా సుపారీ మండలి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇటు
మురళీ పైన ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అతనిపైన ఎటువంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదని, కానీ తెలంగాణలో ఇతనిపైన గతంలో ఏమైనా కేసులు నమోదైన కొల్ల కూడా అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా కట్టన్ సర్చ్లు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులపైనే గన్యం చేసి దాడికి ప్రయత్నించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసును ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లతో పాటుగా అతను ఎవరైతే మురళి వచ్చి వెళ్ళిన తేదీలు, ఎవరెవరితో మాట్లాడారు, కార్డు డేటాలతో పాటుగా అటు వరంగల్లో ఉన్నటువంటి అతనికి సంబంధించిన క్రైమ్ నెట్వర్క్ పైన కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని సిఐడి మరోసారి విచారించడం హాట్ టాపిక్ గా మారింది. అవినీతి ఆరోపణలతో హెచ్సిఏ నూతన కమిటీ సభ్యులు సిఐడి ఎదుట విచారణకి హాజరయ్యారు. హెచ్సిఏ నిధుల నుంచి 69 కోట్ల రూపాయల్ని విశాఖ ఇండస్ట్రియల్స్ కి బదిలీ చేసినట్లు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు ఆరోపించడంతో ఆ డబ్బుపై ప్రశ్నలు సంధిస్తోంది సిఐడి. డబ్బు చెల్లింపుల్లో తన ప్రమేయం లేదని హెచ్సిఏ నూతన అధ్యక్షుడు అమర్నాథ్ సిఐడి అధికారులకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. హెచ్సిఏ నిధుల్ని మేనేజ్మెంట్ దారి మళ్లించిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సైతం ఆరోపించారు. నిధుల్ని క్రికెట్ అభివృద్ధికి కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ వంటి ఇతర సంస్థలకి మళ్లించారని సిబిఐ విచారణ కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అయితే హెచ్సిఏ అక్రమాలపై గత సంవత్సరం జులై నెలలో విచారణ జరిపి పలువురిని అరెస్ట్ చేసిన సిఐడి మరోసారి విచారణ జరపడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, సిఐడి తాజా విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, ఎటువంటి ప్రశ్నలు సంధించారు, ఎంతమందిని విచారించారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి విశాఖ ఇండస్ట్రీకి 69 కోట్ల బదలాయింపు విషయంలో సిఐడి విచారణ ప్రారంభించింది. మొత్తం నలుగురిని విచారించింది. అది కూడా 4 గంటల పాటు కూడా ఈ నలుగురిని విచారించినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అమర్నాథ్తో పాటు జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి బసవరాజ్, అంతేకాకుండా సిఇఓ ఇంతియాజ్తో పాటు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దల్జీత్ సింగ్ను కూడా విచారించారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ 69 కోట్లకు సంబంధించి హెచ్సిఏ నుంచి విశాఖ ఇండస్ట్రీస్కి వెళ్ళడం దాని పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎవరైతే తెలంగాణ క్రికెట్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఒకవైపు ఈడీ, ఏసీబీతో పాటు మరొక వైపు మరి కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో తొలుత సిఐడి ఈ విచారణ స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఈ నలుగురిని కూడా విచారించింది. అయితే వాళ్ళకి వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో కూడా అమర్నాథ్ ఎవరైతే హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్నారో ఈ 69 కోట్ల విషయానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ విశాఖ ఇండస్ట్రీస్కి తరలించడానికి నిధులు బదలాయించడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం అతన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎప్పుడైతే 2006లో విశాఖ ఇండస్ట్రీస్కి సంబంధించి 4 కోట్ల రూపాయలు పెట్టి ఈ ఉప్పల్ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే అది కాస్త 6.2 కోట్ల వరకు కూడా జరిగింది. అదే సమయంలో హెచ్సిఏతో విశాఖ ఇండస్ట్రీస్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా ఏదైతే అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతాయో అప్పుడు ఆ సమయంలో వచ్చేటటువంటి స్పాన్సర్లు కావచ్చు, అంతేకాకుండా ఆ టికెట్లకు సంబంధించినటువంటి వాటా అంతా తమకు ఇవ్వాలంటూ కూడా విశాఖ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు హెచ్సిఏతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది అనేది హెచ్సిఏ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అప్పుడే 2008లో ఐపీఎల్ రావడము, ఆ తర్వాత కాస్త కూడా ఇది అంతా కూడా ఒక ముదురుతూ వస్తున్నటువంటి వివాదం. అయితే తాజాగా 22 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నిధుల బదలాయింపుకు సంబంధించి కూడా హెచ్సిఏలో చాలా నిధుల దుర్వినియోగం జరుగుతుంది అంటూ కూడా ఎవరైతే క్రికెట్ సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలు ఉంటారో వాళ్ళంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసుకుంటూ ఇటు ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, అంతేకాకుండా సిఐడికి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు సిఐడి మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా సిబిఐ దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా మరికొంతమంది ఈ క్రికెట్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా కూడా ఈ 69 కోట్ల నిధుల విషయం వెనక అసలు వీళ్ళు తరలించడానికి గల కారణాలు, అప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒకవైపు అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మావోయిస్టుల లొంగుబాటులో మరో రికార్డ్. ఇది సీఎం రేవంత్ ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ముఖ్యమంత్రికి ఆయుధాలను సరెండర్ చేశారు మావోయిస్టులు. దేవ్జీకి చెందిన పిఎల్జీఏ దళం మొత్తం సరెండర్ అయింది. 31 AK-47లతో పాటు 124 ఆయుధాలను అప్పగించారు. తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం లొంగిపోయిందని డీజీపీ చెప్తూ ఉన్నారు. 7 మాత్రమే ఇంకా బయట ఉన్నారంటూ డీజీపీ ప్రకటించారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతితో పాటు మిగిలిన 7 కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. లొంగిపోయేందుకు సిద్ధమైన వారికి నమ్మకం కల్పిస్తున్నామని, ఆర్థిక ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తున్నామని చెప్పారు.
ఆపరేషన్ ఖగా డెడ్ లైన్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మావోయిస్టుల లొంగుబాటులో మరింత వేగం పెంచారు తెలంగాణ పోలీసులు. ఇటీవలే మావోయిస్ట్ అగ్ర నాయకులను జనజీవన స్రవంతిలో తీసుకొచ్చిన పోలీసులు ఇప్పుడు లేటెస్ట్ గా వారి అనుచరులను కూడా వనం నుండి జనం బాట పట్టించారు. లేటెస్ట్ గా 130 మంది మావోయిస్టు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. మొత్తం 4 బస్సుల్లో బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న మావోయిస్టులు తమ ఆయుధాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయారు. ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయారు మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ. ఇప్పుడు ఆయనకు చెందిన PLGA కమిటీ మొత్తం ప్రభుత్వం ముందు సరెండర్ అయింది. లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ కీలక నేతలున్నారు. దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డికి చెందిన గన్మెన్లు ఉన్నారు. వీరితో పాటు మావోయిస్ట్ పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్స్, PLGAకి చెందిన బెటాలియన్ లొంగిపోయింది. మావోయిస్ట్ అగ్రనేత గణపతితో పాటు ఉద్యమంలో మిగిలిన 7గురు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. మావోయిస్టులు లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామన్నారు. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, సీఎం రేవంత్ అలాగే డీజీపీ చెప్తూ ఉన్నట్టు మిగిలిన వారు కూడా లొంగిపోయే పరిస్థితులు ఉన్నాయి. గణపతి లొంగిపోతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది? అంటే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి స్పీచ్ కావచ్చు, ఆయన చేసిన అప్పీల్ కూడా మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు గారు లొంగిపోవాలి, ఆయన లొంగిపోతే తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఎట్టి బస్సులో హింసకు తావులేదు కాబట్టి ఇక చర్చలకు ఏదైతే దాదాపుగా ప్రజలంతా కలిసి, మీరంతా కలిసి, మనమంతా కలిసి ప్రజల కోసమే పనిచేస్తున్నామనే ఒక భావన కల్పించాలంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 7గురు మాత్రమే ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి ఒకవైపు ప్రకటించిన సమయంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా గణపతి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఆయన లొంగిపోవాలి, ఆయనతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అందరూ కూడా లొంగిపోతే తాము ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రాణహాని తలపెట్టము, దాంతోపాటుగా గతంలో దేవుజీ ఏదైతే అడిగాడో వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి మీడియా సమక్షంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని మార్చి 31 లోపు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సీరియస్గా తీసుకుందో దాంట్లో భాగంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి హింసకు తానివ్వకుండా ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే 130 మంది ఉన్నారో వాళ్ళతో పాటుగా ఇంకా రావాల్సిన 7గురు కూడా, దాంట్లో గణపతి కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. సమయం లేదు కాబట్టి, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఇష్యూలో ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన చాలా స్పష్టంగా విన్నవించారు. దాంతోపాటుగా హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగినటువంటి విషయాలను కూడా ఆయన మీడియాకు వెల్లడించారు. తాము సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు పోలీసులకు సంబంధించిన ప్రాణాలు కావచ్చు, లేకపోతే మావోయిస్టులకు సంబంధించిన ప్రాణాలు ఏది కూడా పోవద్దు కాబట్టి ఖచ్చితంగా గణపతితో పాటుగా ముప్పాల లక్ష్మణరావు బయటికి రావాలి, ఆయనతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగతా నక్సల్స్ అంతా కూడా బయటకు వస్తే తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య భద్రత కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, దాంతోపాటు జీవనోపాధికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా కల్పిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించి గణపతితో సహా మిగతా అందరూ లొంగిపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. చూడాలి, గణపతికి సంబంధించిన లీడ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆయన లొంగిపోలేదు, ఆయన సమాచారం మాత్రమే పోలీసుల దగ్గర ఉంది. మార్చి 31 వరకు ఖచ్చితంగా గణపతి తెలంగాణ పోలీసుల ముందుకు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా అయితే ముఖ్యమంత్రి మాటల ద్వారా అర్థమైంది. ఆల్ రైట్ విజయ్, ఇది 5/5 చూస్తూనే ఉండండి టీవీ.